హలో ఆల్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మరి ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మేక మెదడు కూర. నేను 3 మేక మెదడును తెచ్చుకున్నాను. మరి ఈ మేక మెదడును బేజా కర్రీ అని కూడా అంటారు, అలాగే బ్రెయిన్ కర్రీ అని కూడా అంటారు. మరి నేను ఈ బేజా కర్రీ కోసం ముందుగానే ఇలా ఆనియన్స్ ని సన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. మరి ముందుగా ఈ మేక మెదడును మంచిగా క్లీన్ చేసుకొని మీ ముందుకు తీసుకొని వస్తాను. ఆ తర్వాత మీకు మిగతా ప్రాసెస్ అనేది చూపిస్తాను. మేక మెదడును మంచిగా ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ పోసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి, కొద్దిగా ఉప్పు. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వాటర్ కాస్త వేడి అవ్వగానే మేక మెదడుని అందులో వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొన్ని ఇంగ్రీడియంట్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క ఇలా డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని చల్లారనిచ్చి గ్రైండ్ చేసి పౌడర్ రెడీ చేసుకోవాలి. మిక్సర్ గ్రైండర్లో వేసుకొని పౌడర్ రెడీ చేసుకోవాలి. చూడండి, పౌడర్ రెడీ అయిపోయింది. స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు. ఈ బ్రెయిన్ కర్రీ చాలా ఈజీగా, చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ వేడయ్యింది. ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కాస్త వేగాక అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్స్ కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు ఈ మాత్రం వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు పసుపు. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. నిమిషం తర్వాత ఉప్పు, కారం, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి. మొత్తం అంతా మంచిగా కలుపుకొని ఫ్రై చేయాలి. ఒక 2 నిమిషాల వరకు మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఉడికించుకున్న మేక మెదడుని కూడా అందులోకి వేసుకోవాలి. మసాలా అంతా మెదడుకు పట్టేలా కలుపుకోవాలి. ముక్కలను ఇలాగే పెద్ద సైజులో ఉంచుకోవచ్చు, లేదా అంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. బేజా ఫ్రై రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసుకుందాం. సింపుల్ అండ్ టేస్టీ బేజా ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్ అండ్ టేస్టీగా మేక మెదడు కూర రెడీ చేసుకున్నాము. మీరు కూడా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది.
మరి నేను చేసిన ఈ మేక మెదడు కర్రీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్ అండ్ టేస్టీగా మేక మెదడు కర్రీని రెడీ చేసుకున్నాము. ఫ్రెండ్స్, మరి నేను చేసిన ఈ మేక మెదడు కర్రీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.